భద్రకాళి అమ్మవారు అనగానే వరంగల్ జిల్లా వెలుకొలుపు తీరుగా ఉండే అమ్మవారు నమ్మకం. కాబట్టి ఇక్కడ సౌకర్యాలని ఎంత పెంచాలనుకున్నా సరిపోయినంత విధంగా ప్రజలు ఇలా రోజు సుమారు 10 నుంచి 15 వేల మంది భక్తులు దర్శనానికి రావడం జరుగుతున్నది. అందులో భాగంగానే అమ్మవారి గుడిని డెవలప్ చేయడానికి మాడవీధులు, గోపురాలు, అదేవిధంగా నిన్న మొన్నటికెళ్ళి కూడా జీవో తీయటం జరిగింది. అన్నదాన కార్యక్రమం గతంలో 100-200 మందికి సుమారు వండి చేసేది భక్తులకు. కానీ ఇప్పుడు శుక్రవారము పండుగలప్పుడు 500 మందికి ఈ విధంగా చేసేదానికి కొత్తగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అమ్మవారి సన్నిధిలో కూర్చుంటే నిజంగా కూడా ఇవాళ ఎంతో ప్రశాంతతగా ఉన్నది. మాడవీధులు, డిసిల్టింగ్ కానివ్వండి, అన్నిటి కూడా రాబోయే రోజులలో ఒక గొప్ప అమ్మవారి నమ్మకంతో పాటు ఒక టూరిజం ప్లేస్గా కాబోతున్నది. వరంగల్ జిల్లా రూపురేఖలు మారబోతున్నందుకు నిజంగా కూడా అది అమ్మవారు నా చేత చేపిస్తున్నందుకు, నాకు అందులో పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ధర్మకర్తలు కూడా నూతనంగా నియమించబడినటువంటి ధర్మకర్తలు అందరూ కూడా ఇక్కడ కొత్తగా ఉత్సాహంతో భక్తులకు అసౌకర్యం ఎక్కడ కలగకుండా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరోసారి అభినందిస్తున్నారు.